సెలక్షన్ మీ కమిటీ మీద పర్ఫార్మెన్స్ లేని వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమని ప్రెజర్ పెట్టడము క్రిమినల్ చర్య అవుతుంది. ఇక్కడ నుంచి కంప్లైంట్లు ఫైల్ అవుతాయి మీ మీద. నంబర్ 1. నంబర్ 2, పర్ఫార్మెన్స్ లేని ప్లేయర్లను సెలెక్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఉన్నోళ్ళని పక్క పెడితే కూడా క్రిమినల్ చర్యలు, చీటింగ్ అవుతుంది, ఫ్రాడ్ అవుతుంది. ఈ 2 విషయాల మీద కూడా మళ్ళీ సిఐడికి దర్యాప్తు చేయమని మేము మళ్ళీ కంప్లైంట్ చేయబోతున్నాం. తర్వాత పెండింగ్ డీజీపీ గారికి ఒక రిక్వెస్ట్. అయ్యా, డీజీపీ గారి దగ్గర ఆల్రెడీ 2 పిటిషన్లు ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ అరెస్ట్ జగన్మోహన్ రావు అండ్ బ్యాచ్ 6 అరెస్ట్ అయిన కేసులో అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టిన దల్జీత్ సింగ్, బసవరాజ్ కూడా ఆ కంప్లైంట్ లో అక్యూజ్డే. మీరు వాళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయండి. వాళ్ళిద్దరు కూడా కొల్యూడై ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళ కాళ్ళు బూట్లు నాకుంటా మొత్తం క్రికెట్ భ్రష్టు పట్టిస్తారు. చీటింగ్, ఫ్రాడ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి డీజీపీ గారిని, చారు సిన్హా గారిని, అడిషనల్ డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే పెండింగ్ పిటిషన్లు, పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని మీరు కంప్లీట్ గా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఇది అడ్మినిస్ట్రేటర్, అంటే ఈజ్ అపాయింటెడ్ బై హైకోర్టు. ఆయనకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పిన, రాసిన ఉత్తరాల్లో చెప్పినాం. హీ హెస్ గాట్ ఆల్ ద పవర్స్ అండ్ అథారిటీ టు అడ్మినిస్టర్ లైక్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు. నేను అడుగుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా జస్టిస్ నవీన్ రావు గారిని, యూ అజ్యూమ్ యువర్ పవర్స్. మీ పవర్స్ మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీకు హైకోర్టు అథారిటీ ఇచ్చింది. మీరు క్రిమినల్స్ అయిన దల్జీత్ సింగ్ ని, బసవరాజ్ ని, తర్వాత వాళ్ళకు సహకరిస్తున్న వాళ్లకు వాళ్ళ మాటలు పట్టుకుని అన్యాయం జరుగుతున్నా, తప్పుడు సెలక్షన్ జరుగుతున్నా, వీళ్ళు రూల్స్ కు విరుద్ధంగా టోర్నమెంట్లు పెడుతున్నా, పిల్లల భవిష్యత్తు స్టేక్ లో ఉంటున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఏముందా సార్? ఇవాళ తెలంగాణ T20 ప్రీమియర్ లీగ్ అని మేము ముందుకు చేస్తాం, పోతామని చెప్పి అయితే హెచ్సిఏ ప్రయత్నం చేస్తున్నదో దాన్ని నలిఫై చేయడానికి ఉన్న అస్త్రం సరిపోతుంది ఈ ఉత్తరం. మీ కంపెనీ ఒకవేళ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అంటే మీ షేర్ వాల్యూ పడిపోతుంది. మీరు క్రిమినల్ కేసుల్లో కూడా ఎదుర్కొంటారు. అనవసరంగా పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు, మీ బిజినెస్ పాడు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ప్రీమియర్ లీగ్ మల్టిపుల్ డేస్ తెలంగాణ పేరు మీద, తెలంగాణ జిల్లాల పేరు మీద చేసే హక్కు మాకున్నది. అది మేమే చేస్తాము. ఇవాళ ఫిబ్రవరిలో దాని మొత్తం షెడ్యూల్ అంతా ప్రకటిస్తాము. తెలంగాణ ప్రీమియర్ లీగ్ టీసీఏనే చేస్తుంది. హైదరాబాద్ లో ప్రీమియర్ లీగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, ఎందుకంటే 200 క్లబ్లు హైదరాబాద్ లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ పరిధి దాటి జిల్లాలకు వస్తే మీరు చట్ట పరిధిలో నేరం చేస్తున్నారు. చట్టం మిమ్మల్ని చూసుకుంటుంది, మేము ఎట్లా అడ్డుకుంటాం, చట్టం మిమ్మల్ని చూసుకుంటది. పిల్లల భవిష్యత్తు పాడు చేయదు, నంబర్ 1. నంబర్ 2, మంత్రిగా ఉన్నవారు మంత్రి పని చేసుకోండి, లేకుంటే గోపాల్ శర్మ గారు చెప్పినట్టు రిజైన్ చేసి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో రండి. 2 పనులు చేస్తే అటు మంత్రి పదవి ఊడుతుంది, ఇక్కడ క్రికెట్ లో కూడా మీ మొత్తం అయితే మీ డబ్బులు కూడా జప్తు అవుతాయి. కాబట్టి వెంకటస్వామి గారు కానీ, ఇంకా మిగతా సంబంధించిన మంత్రులు కానీ, ఇంకా ఎవరైతే ఆశపడుతున్నారో హైదరాబాద్ క్రికెట్ లో ఏదో బెల్లం ఉన్నది, ఆ బెల్లం ఏదో తీసుకోవాలి, అక్కడ పవర్ ఉన్నది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది, అక్కడికి సినిమా స్టార్లు వస్తారు, కార్పొరేట్స్ వస్తాయి, ఆ పవర్ అంతా మేము అనుభవించాలి, పిల్లల భవిష్యత్తు తొక్కేయాలి, వచ్చిన డబ్బులన్నీ తినేయాలనే బాధ్యత లేని పని ఏదో చేస్తున్నారో ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. సెలక్షన్స్ లో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళని సెలెక్ట్ చేయొద్దని హెచ్సిఏ ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాం. ఈ పిల్లల పేరెంట్స్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు కూడా పోయి ఆధారాలతో సహా వీళ్ళు డబ్బులు అడిగిన విషయాలు, మాట్లాడిన విషయాలు, పర్ఫార్మెన్స్ చేసిన సెలెక్ట్ చేయకపోయిన విషయాల మీద క్రిమినల్ కంప్లైంట్స్ అయితే ఈ కంప్లైంట్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళతో పాటు వెనక నుంచి వీళ్ళని కంట్రోల్ చేస్తున్న పెద్ద మనుషుల మీద కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చేస్తున్నారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి, కేసులు పెడతామని మేము హెచ్చరిస్తున్నాం.